హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ రవ్వ లడ్డు కదా అండి. కొంచెం స్పెషల్గా కొబ్బరి వేసుకొని రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ వేయించాను. మళ్ళీ ఇంకొక 1 స్పూన్ నెయ్యి వేసుకొని రవ్వ వేయించుకోవాలి. ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, బొంబాయి రవ్వ, అది సన్న రవ్వ అయితే బాగా వస్తాయన్నమాట ఈ లడ్డూలు అయితే. అలానే 1/2 కప్పు కొబ్బరి పొడి వేస్తున్నాను. మనకి బయట దొరుకుతుంది కదండి డెసికేటెడ్ కోకోనట్ అని, అదన్నా వేసుకోవచ్చు. ఈ కొబ్బరి పొడి అయితే నేను ఇంట్లోనే రెడీ చేశాను. కొబ్బరికాయ కొడతాం కదా, అప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న నల్లటి లేయర్ ఉంటుంది కదా, అది తీసేసి మిక్సీ చేసుకొని దాన్ని ఒకసారి ఫ్రై చేశాను అనమాట. ఫ్రై చేసుకొని ఆ కొబ్బరి పొడిని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు మనం ఇలా యూస్ చేసుకోవచ్చు, కర్రీస్లో కానీ స్వీట్స్లో కానీ. ఇంకా కొంచెం వేయించుకున్నాక 1/2 కప్పు షుగర్ని మిక్సీ చేసుకుంటే 3/4 కప్పు అవుతుంది. దాంట్లో ఒక 2 యాలకులు కూడా వేసి మిక్సీ చేశాను. కొంచెం ఫ్రై చేసుకొని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, అలానే కాచి చల్లార్చుకున్న పాలన్నమాట. అంటే ఒకేసారి వేసుకుంటే మళ్ళీ హల్వా లెక్క అయిపోతుంది కదా, అలా కాకుండా దగ్గర పడేంత వరకు అవసరమైనన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ముద్దలా రావాలి మనకి లడ్డూలు చుట్టుకోవటానికి ఎలా ఉంటుందో అలా వచ్చే వరకు మనం మిల్క్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసామనుకోండి, ఇలా ముద్దలా అవుతుందన్నమాట. ఇంకా కొంచెం కొంచెం తీసుకొని లడ్డూల్లా చుట్టుకోవాలి. పైన ఒక డ్రై ఫ్రూట్ వచ్చేటట్టు చేసుకున్నాం అనుకోండి, చూడటానికి కూడా బాగుంటాయి. ఇంకా ఇలానే అన్నీ రెడీ చేసుకోవాలి. ఈ నవరాత్రుల్లో ప్రసాదంకి కూడా ఇలా చేసుకోవచ్చండి, ట్రై చేయండి. ఇంకా అన్ని లడ్డూలు చేసి పెట్టుకున్నాక ఒకసారి కొబ్బరి పౌడర్లో రోల్ చేసుకుంటే మంచిగా కోటింగ్లా పడుతుంది. ఇలా లడ్డూలన్నీ కూడా కొబ్బరి పౌడర్లో రోల్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రవ్వ లడ్డు అయితే రెడీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.